ఈరోజు ఏమని చెప్పండి. పెళ్ళి కాదురా, హల్దీ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో మేము ఇప్పుడు రీల్స్ అండ్ షార్ట్స్ అట్లా తీసుకుందామని చెప్పేసి ఈ పొలాల సైడ్ వచ్చామన్నమాట. అండ్ ఇప్పుడు అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళాక హల్దీ ఉంది, ఎండ పడుతుంది ఫుల్. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ కొన్ని వీడియోస్ తీసుకోము. అయ్యో మేము వచ్చినామని సైరన్ వస్తుంది. స్లో స్లో. ఇలా హల్దీ రోజు అయితే మేమందరం విలేజ్ బయట ఉన్న పొలాల సైడ్ వెళ్ళి వీడియోస్ అట్లా షూట్ చేద్దామని వెళ్ళాము. ఇంకా అందరం కూడా ఎల్లో వేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మేమందరం పెళ్లి కొడుకు కోసం వెయిట్ చేస్తున్నాము. బట్ ఫోటోగ్రాఫర్స్ తనని ఇంకో ప్లేస్ కి తీసుకెళ్లి అక్కడ షూట్ చేయించుకున్నారు. చాలా సేపు వెయిట్ చేశాక వచ్చారు. ఇంకా అప్పటికి కూడా లైటింగ్ కూడా వెళ్ళిపోతుండే. టైం వచ్చేసి 5 o'clock అవుతుండే. బట్ అయినా కూడా చాలా వేడిగా ఉండే. ఇంకా లైటింగ్ వెళ్ళిపోతుందని ఫాస్ట్ గా వీడియో షూట్ చేశారు. నువ్వు కూడా దించుతున్నావా? వెరీ గుడ్, దించు. లైటింగ్ కూడా పోయింది గాయస్. ఇది ఒకవేళ ఏమైనా టీజర్ అట్లా ఉంటే దాని లింక్ దిగుదాం అనగానే రెడీగా వచ్చేస్తుంది. నేనే కనిపిస్తానే. అరే నేను కనిపిద్దారా? ఎందుకు తీయమంటారు చెప్పి, ఏదైనా మాట్లాడాను మరి. ఏదంటా నువ్వు కూడా. హలో గాయ్స్, వాళ్ళు అయితే ఫోటో దిగుతుండ్రు, మేమైతే ఇక్కడ అయితే వీడియోస్ తీసుకుంటాం. నన్ను కింద పడేయకుర్రీ. హలో గాయ్స్, వాళ్ళైతే మాకైతే ఫోన్ సైజ్ ఇస్తున్నారు. మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఇంకా అక్కడ షూట్ కంప్లీట్ చేసుకున్నాక ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళాకైతే అక్కడ అసలైన హల్దీ సెరమనీ జరుగుతుంది. మేము వచ్చేసరికి సెటప్ అంతా డెకోర్ వాళ్ళు కంప్లీట్ చేసి పెట్టారు. చాలా మంది ఆఫ్టర్నూన్ చేసుకుంటారు హల్దీ. బట్ ఈ సమ్మర్స్ లో ఆఫ్టర్నూన్ వేడికి తట్టుకోలేమని మేము ఈవినింగ్ కి షిఫ్ట్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే రిచువల్స్ ప్రకారం పెళ్లి కొడుకుని చేశారు, తర్వాత హల్దీ స్టార్ట్ చేశారు. ఇంకా తెలిసిందే కదా, ఫోటోగ్రాఫర్స్ ఫస్ట్ వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకున్నాకే తర్వాత స్టార్ట్ చేశాము. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చాలా చాలా బాగా ఎడిట్ చేశారు. ఆ వీడియో ఏమన్నా ఉంటే లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టడానికి ట్రై చేస్తాను. ఒక మంచి భక్తి పాట పాడండి. ఆవిడేంటి సార్తో ఫ్లాష్ బ్యాక్ ఉంది, అందులో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆవిడ ఇక్కడే. రీల్స్ వీడియోస్ తీసుకునే వరకే 10 o'clock అట్లా అయిపోయింది. బట్ ఇంకా అప్పటికే డిన్నర్ టైం అయింది కాబట్టి ఫస్ట్ తినేసి మళ్ళీ తర్వాత స్టార్ట్ చేద్దామని బ్రేక్ తీసుకున్నాము. ఇంకా అందరు ఇలా అయితే ఫస్ట్ హల్దీ పెట్టడం స్టార్ట్ చేసామన్నమాట. నన్ను యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది ఈ పెళ్లి మార్చ్ లో జరిగిందని. రీల్స్ షార్ట్స్ వచ్చేసి నేను త్వరగానే పోస్ట్ చేశాను. బట్ లాంగ్ వీడియోకి వచ్చేసరికి నాకు చాలా టైం పట్టింది. వాళ్ళందరికీ రుద్దింది, అందుకే పిల్లకి తీయాలి. అరే చీరమిద చింగులి పంబు, ఓ చిన్నదాన చీరమిద చింగులి పంబు, ఓ చిన్నదాన చీరమిద చింగులి పంబు, ఓ చిన్నదాన ఊరిపోతుందని దాని మనసు, దాని గుండ్ల మెట్టల మీద నా మనసు, దాని గుండ్ల మెట్టల మీద నా మనసు, దాని గుండ్ల మెట్టల మీద నా మనసు. అట్లా హల్దీ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ డే మొత్తం పెళ్లి కొడుకు ఇంకా వేరే వేరే రిచువల్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా చూసేయండి.
ఆల్మోస్ట్ అయితే మార్నింగే ఇలా పెళ్లి కొడుకుని చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత మేమైతే బయటికెళ్ళాము కొన్ని పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకోవడానికి. అందులో మెయిన్ గా వచ్చేసి శారీ ప్రీ ప్లీటింగ్ అన్నమాట. నెక్స్ట్ డే పెళ్లికి ముందు రోజు వెళ్ళి మేము చేయించుకున్నాము. నేనైతే చాలా డేస్ నుంచి పెళ్లి టైం వరకు అన్ని పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయ్యి ఉండాలనుకున్నా. బట్ అస్సలు టైం సరిపోలే. మేమే ఇంత లేట్ అంటే మా వాళ్ళు 1 డే బిఫోర్ కూడా ఫ్యాబ్రిక్ షాపింగ్ చేసి కుర్తాస్ స్టిచ్చింగ్ కి ఇచ్చారు. సో అట్లా అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకుని విలేజ్ కి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడైతే పోచమ్మ టెంపుల్ కి వెళ్ళాము. అందరికి పెళ్లిల టైంలో సేమ్ రిచువల్స్ ఉంటాయని ఏం ఉండదు కదా, కొందరికి ఇలా కూడా ఉండొచ్చు. సో పోచమ్మ టెంపుల్ కి వెళ్ళేసి అక్కడైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ల పెళ్లి బట్టలు అయితే పెట్టి ప్రే చేస్తారనమాట. నీ కోన్ చూపి లాలు, నీ కోన్ చూపి. సార్ నైట్కి తీస్తలే. టెంపుల్ నుంచి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మళ్ళీ పెళ్లి కొడుకుని చేస్తున్నారనమాట. డిఫరెంట్ పీపుల్ చేస్తారు కదా అట్లా. ఈవినింగ్ అయితే కొట్నం అని ఒక ఈవెంట్ జరిగింది. చాలా తెలుగు ఫ్యామిలీస్ కి అయితే ఈ రిచువల్ ఉంటది. సో మీకు కూడా ఉండే ఉంటుంది. ఒకవేళ ఉంటే కామెంట్స్ లో నాకు చెప్పండి. దాని తర్వాత ఇమీడియట్ గా అయితే మైలపొల్లు అని ఒకటి చేస్తారనమాట. సో నాకు కూడా ఈ ఈవెంట్స్ ఎగ్జాక్ట్ నేమ్స్ తెలీదు. సో మీ అందరికి చెప్పడం కోసం తెలుసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ రిచువల్ మీకు కూడా ఉంటే నేను ఏదైనా మిస్ అయినా కూడా చెప్పడం మీరు కామెంట్స్ లో చెప్పేయండి. ఇంకా కొందరికి అయితే గండు దీపం అని కూడా ఉంటుందన్నమాట. సో కొట్నం తర్వాత అయితే ఎదుర్కొల్లు అని చెప్పి చేశారు. ఇక్కడైతే పెళ్లి కూతురు సైడ్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారనమాట. ఇవన్నీ ఈవెంట్స్ అయిపోయాక మళ్ళీ బ్యాక్ టు నార్మల్ సేమ్ అందరూ మిగతా రిలేటివ్స్ పెళ్లి కొడుకుని చేయడం స్టార్ట్ చేశారు. నేనైతే అందరి వీడియోస్ రికార్డ్ చేస్తాను మంచిగా. బట్ మేం పెళ్లి కొడుకుని చేసేటప్పుడు అయితే ఎవరు రికార్డ్ చేయలేకుండే. సో ఆ క్లిప్స్ యాడ్ చేయలేకపోతున్నా. సో తర్వాతకైతే పసుపు దంచే ఈవెంట్ ఉండే అనమాట. సో ఇక్కడ ప్రెప్ చేస్తున్నారు దానికోసం నెక్స్ట్ అంతా. Please DM for any questions. ఫ్రీయా చార్జబులా? ఇంకా సేమ్ డే ఒకరిది వెడ్డింగ్ యానివర్సరీ ఉంటే అవి సెలబ్రేట్ చేసాము. ఏంది నా పేరేంటి చెప్పు ఫస్ట్. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు మళ్ళా చెప్పు. ఒక్కొక్కసారి కూడా అడుగుతున్నా నా పేరేంటి చెప్పరా. మళ్ళీ చెప్పు ఇప్పుడు. కరెక్ట్ చెప్పు ఇప్పుడు. వ్యా వద్దా? బానేనా? వ్యాను వ్యా. కావ్య. ఏం రాసిన? మీ అక్కకి ఏం రాసిన? నీకేం రాయలేదు. చూపి ఇక్కడ ఏం రాసిన. ఇక్కడ మొత్తం క్యూటీ రెడ్డి. ఇక్కడ ఏం రాసిన? ఇక్కడ చూడు ఇక్కడ రాసిన. అరే పోయింది కదరా అప్పుడే. తరుణ్ కుమార్ రెడ్డి కుమారే రాయలేదురా. తరుణ్ రెడ్డి పల్లవి 8/3/2026. నీకు కూడా రాయాలా? ఈ రోజుకైతే ఇలా ఫుల్ గా ఈవెంట్స్ తో జరిగిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ డేనే పెళ్లి. అసలు సరిగ్గా పడుకొని కూడా పడుకోలేదు. ఒక 2-3 hours పడుకున్నాము. నాకు అసలు షూట్ చేయడానికే టైం కుదరలేదు. సో పెళ్లి డే అనమాట ఇది. భావంతీతం హ్యాండ్సమ్ ఉన్నాడు ఈ రోజు. మేము ఫంక్షన్ హాల్ రీచ్ అయిపోయేసరికి తాళి కట్టడం, జీలకర్ర బెల్లం అవన్నీ ఈవెంట్స్ అయిపోయినాయి అనమాట. జస్ట్ ఇట్లా ఫంక్షన్ హాల్ లోకి ఎంట్రీ ఇస్తున్నాము. అప్పుడే తాళి కట్టేశారు. అదేంటో నేను ఈ మధ్య అటెండ్ అవుతున్న పెళ్లిలకైతే సగం పెళ్లి అయిపోయినాక వెళ్తున్నా. అసలు చాలా డిలేలో. నెక్స్ట్ ఇక్కడైతే తలంబ్రాల టైం అనమాట. ఇక్కడైతే చాలా ఫన్ చేసాం మేము. ఏం చేయాలి? పోసుకోవాలా? వెరీ గుడ్. మెల్లగా మెల్లగా మెల్లగా. లిప్స్టిక్ పడితే ఏడా తీసి నా లిప్స్టిక్ అంతా పెన్ గైస్. యాక్చువల్లీ పెళ్ళి అయిపోయినాకనే వచ్చినాం అనుకోండి. ఫ్లెక్సింగ్ చాలా బాగున్నా. తెలుస్తుందో లేదు. ఈరోజు నేను స్పెట్స్ పెట్టుకోలేదు, అందుకే నాకు ఎవరికి అనిపించట్లేదు. బ్లైండ్. ఇటు పెడతా లైటింగ్ రావట్లేదు. ఇటు పెడతా ఇటైతే మంచి లైటింగ్. ఇప్పుడు అందరూ నిలబడి ఫోటోస్ తీస్తారు. నేను మాట్లాడేది వినిపిస్తుందా? నాకు తెలిసి నాకు నా శారీకి దిష్టి తాకినట్టుంది. నెక్స్ట్ మినిటే నాకు ఇట్లా శారీ పైన ఆయిల్ ప్రింట్స్ పడ్డాయి అనమాట.
ఎవరిది పెళ్ళి? మాచిద్ బాబాయ్. గట్టిగా చెప్పే. మాచిద్ బాబాయ్. నువ్వు చెప్పు. మాచిద్ బాబాయ్. పెళ్ళి కూడా సూపర్గా రెడీ అయింది కదా. దిగు పప్పు దిగిరా పప్పు. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది. నువ్వు ఎవరి పెళ్ళికి వచ్చావు? మా బావ పెళ్ళికి. ఏ బావా? మాచిద్ బావ. బాయ్. బాయ్. ఇటు చూడు. బాయ్. హాయ్ గాయ్స్ చెప్పు. చిన్నగా అల్గండు గాయ్స్. చిన్నగా అల్గండు. చూడునా. నువ్వు రారా. ఎవరి పెళ్ళికి వచ్చావు? ఎవరి పెళ్ళికి వచ్చినావు? ఎవరి పెళ్ళికి. హాయ్ చెప్పు. ఎవరి పెళ్ళికి వచ్చినావు? మేము మాచిద్ బావ పెళ్ళికి వచ్చినాం గైస్. ఎవరి పెళ్ళికి వచ్చినావు? మాచిద్ బావ ఆ? పెళ్ళికి ఆ, వచ్చినాం గైస్. చూడండి గైస్ అక్కడ అక్కడ చూపెట్టడానికి రాదు గాయస్. ఆడ మొత్తం ఫోటోలు తీసుకుంటాం. వీడియోలో ఎంతసేపు బారలేదని మళ్ళీ చెప్తానంటున్నాడు గాయస్. చెప్పు ఇప్పుడు. హాయ్ గాయ్స్, ఇప్పుడు మా బావ పెళ్ళికి వచ్చినాం. మా బావ పేరు అచ్యుత్, మా బావ మీ అక్క పేరు? మా అక్క పేరు పల్లవి. అవును గాయ్స్, నీకు ఫోటో పంపిస్తా. ఈడ ఫోటో పెడతాం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఓకే బాయ్. బాయ్. ఇంత టైం అండ్ ఎఫర్ట్ పెట్టి రెడీ అయ్యాక ఇట్లా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోకపోతే నాకు ఇంకా సాటిస్ఫాక్షనే ఉండదు. అలానే మీరందరూ అడుగుతారు కాబట్టి నా అవుట్ఫిట్ డీటెయిల్స్, పెళ్లిలో వేసుకున్న అవుట్ఫిట్స్ కానీ అవన్నిటికీ సపరేట్ ఒక వీడియో చేస్తాను. మేము షాపింగ్ చేసిన వీడియో కూడా ఉంది. సో అది కూడా పెడతాను నెక్స్ట్. హాయ్ చెప్పు. మీరు కూడా హాయ్ చెప్పండి. ఇంకా మన వాళ్ళు ఎవరు లేరు. అరవింద్ హాయ్. నువ్వు కనపడలే కదా పాపం. నీ పైన ఏం సూపర్కి లేదు. క్లాయను పో. మీ డ్రెస్సులు బాగున్నాయిరా. ఫోటో కాదు. ఇది చూడండి రా. హాయ్ చెప్పు. ఎవరి పెళ్ళికి వచ్చారు మీరు? నువ్వెవరి దానికి వచ్చినావు? నువ్వు పెళ్ళి అయిపోయింది. సామాన్ అంతా ఇప్పుడు ఇంటికి పోవాలి గైస్. బాయ్. అరే నువ్వు తోడి పెళ్లి కొడుకురా. తోడి పెళ్లి కూతురు ఏది ఎత్తుకు తీసుకోవాలా? మీగా తీసుకురా పో. తోడి పెళ్లి కూతుర్ని మీ ఇంటికి తీసుకోవాలి. పెడుతున్నావా? పెట్టు. ఇన్ని గిఫ్ట్స్ ఆరా? ఎంగేజ్మెంట్. ఓకే అంటే ఎంగేజ్మెంట్ది ఫోటోనా? వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిరా ఇది? నీ వెనక ఇటు సైడ్ కూడా ఉన్నాయి కదరా. ఇటు సైడ్ ఏదో కృష్ణుడు ఫోటోనేమో. మెల్లగా ఇంకా పెళ్ళి అయిపోయింది. లంచ్ కూడా చేసేసాము. నెక్స్ట్ అంతా ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే అనమాట. సో ఇక్కడ మా వాళ్ళు అదే చేస్తున్నారు. అక్కడ పోయినా కూడా తీస్తా. కొబ్బరి పండు తీసుకోవస్తున్నావు ఏంటి అమ్మాయిలాగా? ఏ ఆపిల్ గుద్దారా? ఏమో హెల్ప్ చేస్తురు. పట్టుకోవాలా? నేను తీస్తారా? ఇట్లా టీషర్ట్ వాళ్ళని తీయాలి కానీ వద్దన్నటోళ్ళని ఎందుకు చెప్పు. హాయ్ చెప్పు. మీ బావ పెళ్ళికి హెల్ప్ చేస్తున్నా. గిఫ్ట్లు నాకే. అందులో ఏమున్నాయి? స్నాక్సా? అందులో ఏమున్నాయి ఆ గిన్నెలలో? అవా ఇంకా లాస్ట్ ఒక రిచువల్ ఉండిపోయింది. అదే అప్పగింతలు అనమాట. ఇంకా మేమందరం వెయిట్ చేస్తున్నాము మా వదినని మా ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి. కెమెరా వెళ్ళింది ఇట్లా కవర్ చేయబట్టి. ఓకే హోల్డ్ యువర్ హ్యాండ్స్. చూడడానికి బాగుంది బట్ భరించడం చాలా కష్టం. ఎట్లుంటారో ఏమో. పెళ్లి కూతురు అట్లాంటి వాళ్ళు ఇంకెట్లుంటారో. నాకు ఒక సైడ్ ఇవి నొప్పులు వేస్తున్నాయి, ఒక సైడ్ జుట్టు నొప్పులు వేస్తుంది, ఇంకో సైడ్ ఈ శారీ క్యారీ చేయడం అన్నిటికంటే ఇంకా ఎక్కువ పెయిన్ఫుల్ ఈ నోస్ పెయిన్ అనమాట. ఇది అండ్ లైక్ ప్రెస్సింగ్ అనమాట. అంటే హోల్ లేకుండా పెట్టుకుంటారు కదా, అది ఎట్లా టైట్ చేసినా దిమ్మ జరుగుతుంది నాకు. గైస్ ఇప్పుడు నేను బ్లాగ్ చేసే మూడ్లో అస్సలు లేను.
చాలా హెడ్డే వస్తుంది. సో ఫస్ట్ చేంజ్ చేసుకోవాలి. అసలు నిద్ర కూడా లేదు. హాయ్ గైస్, ఇప్పుడు మేము మ్యాచ్ చూస్తున్నాం. ఇందాక చాలా వికెట్లు పడ్డాయి. సిక్స్లు కొడతారని మేము ఆశిస్తున్నాం. మంచిగా ఆడారు కదరా, పర్లేదు బాగానే ఆడిర్రు, కాకపోతే ఇంకొంచెం మంచిగా ఆడాలి. కొట్టేసిర్రు. ఇప్పుడన్నా కొట్టాలని మేము అనిపిస్తలేదు కదా. అనీష్ గారు కూడా వచ్చింది. నువ్వు చెప్పరా, చూసినావా లేదా మ్యాచ్? ఓకే బై గైస్. శర్మ హాఫ్ సెంచరీ కొట్టిండు. ఎవరు ధోని వచ్చిండు రోహిత్ శర్మ. వాళ్ళు వస్తారు ఇక్కడ కూర్చుందాం రండి. చూడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే ఇంటికి వచ్చేసారనమాట. ఇంకా బరాత్ కూడా స్టార్ట్ అయిపోయింది. మేమైతే బరాత్ లో చాలా బాగా ఎంజాయ్ చేసాము. యూట్యూబ్ కాపీరైట్స్ వల్ల సాంగ్ పెట్టట్లేదు. నైట్ ఇంకా ఎక్కువ ఏం బ్లాగ్ చేయలేదు. నెక్స్ట్ డే వచ్చేసి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేశారనమాట. ఎలా తింటున్నావు? నిన్ను తీస్తలే, నీ ప్లేట్ ఒకటే పడుతుంది. ఎంజాయ్ చేస్తున్నావు వెజ్. నాన్ వెజ్ సాయంత్రం నాన్ వెజ్ ఎంజాయ్మెంట్. సేమ్ డే మాకు ఈవినింగ్ అయితే రిసెప్షన్ ఉందన్నమాట. ఇంకా మేమందరం కూడా ఫంక్షన్ హాల్ కి స్టార్ట్ అయిపోయినాము. అక్కడనే రెడీ అయిదామని చెప్పేసి. హాయ్ గైస్. హాయ్ గైస్. ఇప్పుడు ఇంటికాడ బాయ్. హాయ్ గాయ్స్. హే గైస్. అదేంది తెల్లగుంది? రోటీయా? రోటీ. ఇది మ్యారినేటెడా ఆల్రెడీ ఫ్రై కూడా అయిపోయిందా? మ్యారినేట్ చేశారు, అది కూడా ఫిష్. ఇక్కడ కుకింగ్స్ తెరుద్దామా? ఇది ఆలువా? ఆలు ఫ్రై. సాంబార్ ఇదే అనుకుంటా. ఇది ఓపెన్ చేయి. వా ఇదేంటిదిరా? స్ప్రౌట్స్ కూడా పెడతారా? సర్పంచ్ కూడా అవి కూడా అవే అంటే అవి కర్రీలో వేయడానికి, అది ఏంటి సపరేట్గానే? వంకాయ పల్లీలా? అంటే ఇవి 3 సపరేట్ దేనికైనా కావచ్చు. ఊరికే తీస్తున్నా అంతే. ఓకే గైస్, వాటర్ రెడీ. నాకు తెలిసి నేను బ్లాగింగ్ చేసిన డేస్ లో రిసెప్షన్ డే ఇస్ ది మోస్ట్ లీస్ట్ బ్లాగింగ్ డే అన్నమాట. ఎక్కువ అస్సలు బ్లాగ్ చేయలేదు ఈ రోజు. యాక్చువల్లీ ఎంట్రీ సీన్స్ అవన్నీ కూడా నేను ఎక్కువ షార్ట్స్ తీసాను అనమాట. లాంగ్ వీడియో మర్చిపోయినాను షూట్ చేయడమే. సంబంధం లేకుండా తినేవండి అంట. అది చూడండి ఏ అరవింద్ మేమైతే అందరం కలిసి మంచిగా డిన్నర్ కూడా చేసినాము. అండ్ నేను ఇట్లా వ్లాగింగ్ చేయడం కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. బికాస్ ఇవన్నీ కూడా మంచి మెమరీస్. ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఐ మిస్ యూ ఆల్ గైస్. నైట్ టైం కాబట్టి వీడియో కూడా అంత క్లారిటీ లేకుండే. చూసారు కదా మా చిన్న పిల్లల ఎనర్జీ ఎట్లనో, అట్లానే పెద్దవాళ్ళ ఎనర్జీ కూడా అన్నమాట. లేడీస్ అందరు కూడా ఫుల్ కోలాటం ఆడేశారు. ఆ లేడీస్ లో నేను కూడా ఉన్నా అనుకోండి. హౌ కెన్ వి మిస్ డీజే చెప్పండి. యాక్చువల్లీ బరాత్ లో కూడా చాలా ఎంజాయ్ చేసాము. బట్ అవన్నీ రికార్డ్ కూడా ఎవరు చేయలే. మా డాన్స్ లో మేము ఉన్నాము. లాస్ట్ లో ప్రీ వెడ్డింగ్ వీడియో రియాక్షన్స్ కోసం అని అందరం ఇలా కూర్చొని చూసామన్నమాట. చాలా బాగా చేశారు వీడియో. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో కలుద్దాం. ఓకే బై బాయ్.